యేసుక్రీస్తు వారికి మనం బంధువులు ఉంటే ఎంత బాగుంటుంది కదా. అది ఊహించడానికి ఎంత అద్భుతంగా ఉంది. మన క్లోజ్ ఫ్రెండ్, మన క్లోజ్ రిలేటివ్, మన క్లోజ్ ఫాదర్, క్లోజ్ బ్రదర్ అయితే ఎంత బాగుంటుంది కదా. అంటే మనం చెప్పింది ఏదైనా జరిగిపోతుంది. ఒక ఎమ్మెల్యేకి దగ్గర బంధువు ఉంటే, ఒక చీఫ్ మినిస్టర్ కి దగ్గర బంధువు ఉంటే ఎంత లాభం ఉండదో నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారికి దగ్గర బంధువు ఉంటే మన జీవితానికి ఒక గ్యారెంటీ అంటూ ఉంటుంది. మార్క్స్ వార్త 3:35 యేసుక్రీస్తు వారు దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, సహోదరియు, తల్లియు అని చెప్పారు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా నియమించాడు, ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట విధానం ఇచ్చాడు. ఎవరైతే దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారో వారు గొప్పగా ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడమే కాదు, యేసుక్రీస్తు వారి బంధువుగా ఉంటారు, యేసుక్రీస్తు వారికి సహోదరిగా, యేసుక్రీస్తు వారికి స్నేహితులుగా ఉంటారు. దేవుని చిత్తాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12:1-2 మనం గమనించినట్లయితే సంపూర్ణమును, అనుకూలమును, ఉన్నతమైన దేవుని చిత్తము అని రాయబడింది. అంటే దేవుని చిత్తం అనేది చాలా ఉన్నతమైనది, చాలా అనుకూలమైనది, చాలా కంఫర్టబుల్ గా మనం ఉండగలుగుతాం. అంటే దేవుని చిత్తంలో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏదో కష్టంగా ఉండదు. ఆ చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు వారికి బంధువు ఉంటాం. ఈరోజు యేసుక్రీస్తు వారికి బంధంగా ఉండాలంటే గట్టిగా అరిచి దేవుని స్తుతించాల్సిన అవసరం లేదు, గట్టిగా అరిచి కేకలు వేయాల్సిన అవసరం లేదు, గట్టిగా పాటలు పాడాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తం ఏదో గ్రహించి దాని ప్రకారం నడుచుకోగలిగితే గొప్పగా ఆశీర్వదించబడతాం, యేసుక్రీస్తు వారికి బంధువు ఉంటాం. ఆశీర్వాదకరంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.